Okay, done? Oh, all right. So we'll start with funny. You are, yeah. Come on, funny. ఫస్ట్ ఆఫ్ ఆల్ First speech meeting. Yeah, please, go ahead. Huh? ఫస్ట్ ఆఫ్ ఆల్ Funny, very funny, yeah. Be funny, yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ మ్యామ్. ఈ సినిమా గురించి నేను చెప్పడం కన్నా మీరు థియేటర్లో చూసిన తర్వాత సక్సెస్ మీట్లో చాలా మాట్లాడతాను. మేడం డైరెక్టర్, ప్రొడ్యూసర్ కన్నా కూడా ఒక హ్యూమన్ బీయింగ్గా నాకు చాలా ఇష్టం మేడం. బికాస్ సెట్లో మమ్మల్ని ఆర్టిస్టులా చూడాల, ఒక సొంత ఫ్యామిలీలా చూశారనమాట. ఇంకా చాలా విషయాలు చెప్పాలి, అది ఇప్పుడే చెప్తే సక్సెస్ మీట్లో ఏం చెప్పలేను కాబట్టి ఇప్పుడు నేనేం మాట్లాడట్లా. సక్సెస్ మీట్లో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఇదేదో మీరు సక్సెస్ మీట్లో ఇవ్వబోయే స్పీచ్కి ఇంట్రొడక్షన్లో ఉంది యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ. సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయిద్దని నమ్మకం ఉంది కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాం. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీరు స్పీచ్ అంతా. సో నా సత్తికి ఇద్దాం. కమ్ సత్తి, ఎనర్జీ ఉంది మీ టీషర్ట్ మీద, మీలో కూడా కనబడాలి ఇప్పుడు. కమ్ టు ద మిడిల్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. బేసిక్గా ఆవిడ సెలక్షనే అర్థమైపోయి ఉంటుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామేశ్వర ఉగ్రరూపస్య, ఒక మంచి సినిమాలు ఇచ్చారు. ఆ రీతిలోనే ఇది ఎక్కడ కూడా తగ్గదండి. మంచి సినిమా తీశారు. థ్యాంక్ యూ మేడం. టీం అందరికీ బెనర్జీ సార్ అండ్ మా టీం అందరూ కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసి ఈ సినిమాలో మంచి వేషం వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. అంతే. థ్యాంక్ యూ సత్తి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నా బెనర్జీ గారికి చేద్దాం అనుకుంటున్నాను మైక్. యా, గుడ్ ఈవినింగ్ అండి. సినిమా ట్రైలర్ చూశారు మీరు. సో మీ అందరికీ ఈ సినిమా ఏ జానర్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది అర్థమై ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా ఒక చూస్తుంటేనే విజువల్ లుక్ ఇట్ సెల్ఫ్ ఇస్ కొంచెం వేరుగా అనిపిస్తుంది. దీని అంతటికీ కారణం మెయిన్గా దీంట్లో పనిచేసిన వాళ్ళందరూ ఎవ్రీబడి హెస్ డన్ దేర్, వాళ్ళ పని వాళ్ళు చేశారు. అండ్ మెయిన్గా ఈ సినిమా షూటింగ్ చేసినంత కాలం కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత ఓన్ చేసుకున్నారు. ఇది నా సినిమా అది కాకుండా ప్రతిరోజు వెళ్ళి పని చేసుకుంటామే, పని చేస్తూ ఇది ఓన్ చేసుకుని నాది అని ఒక టీం. అలాగే ఎప్పుడైనా కూడా ఓన్ చేసుకుని అందరూ టీం మొత్తం ఓన్ చేసుకుంటే ప్రోడక్ట్ అనేది బాగా వస్తుంది. అలాంటి వచ్చిన ప్రోడక్టే ఇది కొత్తపల్లిలో ఒకప్పుడు. ప్లస్ వీటన్నిటికీ కారణం టీము అందరూ ప్రతి వాళ్ళు తన్ని ఓన్ చేసుకుంటానికి. ఎందుకు ఓన్ చేసుకుంటారు? ఏదో ఒక రీజన్ ఉండాలి. కథ నచ్చిందనో ఇంకోటో పక్కన ఇవన్నీ కాకుండా అసలు కథను నడిపించే ఒక నిర్మాత, దర్శకురాలు, ఆ మనిషి ప్రవర్తన వల్ల కానీ, ఆ మనిషి అక్కడ సెట్లో ఉండే విధానం కానీ, అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్, చిన్న వాటిని కూడా చాలా దగ్గరగా చూస్తూ వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ సినిమాని తయారు చేశారు. సో ఆవిడ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. వి ఆల్ డీడ్ ఆల్ దట్. మేము ఓన్ చేసుకుని అందరూ పనిచేసాం. అండ్ డెఫినెట్గా ఈ సినిమా మీకు కొత్త అనుభూతి ఇస్తుంది. అంటే చాలా సినిమాలు వచ్చినాయి, చాలా అనుభూతులు అన్నీ చూశారు. సినిమా అనేది, కథలు అనేది చాలా వచ్చినాయి, వస్తూనే ఉంటాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. బట్ అనుభూతి అనే ఫీలింగ్ అని ఉంటుంది. ఒకసారి చూసేసాం కదా, మళ్ళీ రాకూడదు అనేది ఉండదు. ఇది మళ్ళీ ఇంకో కొత్త రకమైన అనుభూతిలో ఉంటుంది. సో అగైన్ ఈ సినిమా కూడా కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా మీ అందరికీ ఒక మంచి అనుభూతిని ఇచ్చి చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది విజువల్స్ కానీ అని ఫీల్ అవుతారు మీరందరూ. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, మనోజ్ ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. అండ్ మేము షూటింగ్ చేసేటప్పుడు మాట్లాడచ్చు ఎక్కువసేపు, షూటింగ్ చేసేటప్పుడు చూసేవాళ్ళు అందరూ అదే చెప్తున్నాను కదా. మనోజ్ కూడా ఒక నా యాక్టర్, నేను వచ్చాను యాక్ట్ చేయాలి, అక్కడికి వెళ్ళి కూర్చోవాలని కాకుండా ప్రతి వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ అక్కడక్కడ పోయి, అలాగే ప్రతి వాళ్ళు విజయ్ ఫస్ట్ టైం ఐ వర్క్ విత్ హిమ్. అండ్ సో ఎవ్రీబడి ఈజ్ ప్రొఫెషనల్, ఎవ్రీబడి ఈజ్ ఫ్రెండ్లీ అండ్ ఎవ్రీబడి ఫెల్ట్ ఎట్ హోమ్. సొంత ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు. ఈ రకంగా తయారైన సినిమా ఇది కొత్తపల్లిలో ఒకప్పుడు. చాలా మంచి సినిమా. రేపు 18వ తారీఖున మీరు అందరూ థియేటర్స్లో చూడండి. యూ విల్ లవ్ ఇట్. And I wish all the team best of luck. Thank you.
థ్యాంక్ యూ బెనర్జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రవీంద్ర విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. నన్ను తెలుగులో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆవిడే ఇన్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. దాని తర్వాత ఈ సినిమాలో ఒక మంచి పాత్రం ఇచ్చి అండ్ ఒక మంచి టీంతో వర్క్ చేయడానికి ఇంకోసారి ఆపర్చునిటీ దొరికింది. అండ్ అగైన్ ఆ రీజన్లోనే షూట్ చేసాం, అరకు, లంబసింగి. స్మాల్ టీమ్, సచ్ ఎ బ్యూటిఫుల్ టీమ్. ఈ రీసెంట్ టైమ్స్లో నేను చదివిన స్క్రిప్ట్స్లో చాలా మంచి స్క్రిప్ట్, వెరీ టైట్. అండ్ అది చెప్పబోయే ద స్టోరీ ఈజ్ లైక్, ఇంకా ఎక్కువ చెప్పను నేను, మీరు సినిమా చూడండి. ద కాన్సెప్ట్స్ దట్ ద ఫిల్మ్ హ్యాండిల్స్ ఈజ్ నాట్ బీన్ టచ్డ్ బై మెనీ బిఫోర్. అండ్ అంత ఎంటర్టైనింగ్గా అలాంటి సినిమాని తీసి సింగ్ సౌండ్లో చేసి, సో విషెస్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సపోర్టర్స్, థియేటర్స్లో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయజీ, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ప్రవీణ పరచూరి గారు విల్ స్పీక్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ మీద ఇంకొక పర్సన్ ఉండాలి. అందరికీ సినిమా అంటే తెర మీద చూసిన స్టార్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసి అది సినిమా అని అనుకుంటారు. ఓకే. సో తెర మీద చూసి పర్ఫార్మెన్సెస్ చూసి వాళ్ళు సినిమా చేసిన వాళ్ళకి క్రెడిట్ వస్తుంది. బట్ యాక్చువల్లీ సినిమా అంటే చాలా కష్టపడి వెనక క్రూ, కాస్ట్, టెక్నీషియన్స్ చాలా కష్టపడితేనే ఆ సినిమా రూపంలో వస్తుంది. సో ఒక పర్సన్ ఇక్కడ స్టేజ్లో, ఇక్కడ ఆడియన్స్లో ఉన్నారు. ఆయన పేరు అభిరామ్ మహంకాళి. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఆయన నా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టరు, బట్ హీ ఈజ్ ఆల్సో సినిమాలో జూనియర్ కానిస్టేబుల్. మీరు చూశారు. చాలా ఫన్నీగా, విచిత్రంగా, గమ్మత్తుగా మాట్లాడతారు అండ్ యాక్ట్ చేస్తారు. సో అది గుర్తించి ఆయన సీన్స్లో లేకపోయినా పెట్టాను. ఇంకా ఇద్దరు వ్యక్తులు, కిరణ్ ఆర్ నా ఎడిటరు, ఆయన వెనక కూర్చున్నారు. ఏ సినిమా చేసినా, ఎంత ఫుటేజ్, ఎంత మంచి పర్ఫార్మెన్స్ వచ్చినా అది సరిగ్గా పెట్టకపోతే ఆ సినిమా ఉండదు. అది ఈసారి ఈ సినిమాతో డైరెక్ట్గా నేర్చుకున్నాను. సో ఫర్ దాట్ కిరణ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరందరూ ఆయన్ని రికగ్నైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మూడోది మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిరంజన్ గారు. ఆయన గురించి ఇప్పుడు చెప్పేది అది చెప్పే టైం అంత లేదు, బట్ హీఈస్ ఆల్సో వెరీ స్పెషల్. అండ్ నాలుగోది, చాలామంది మర్చిపోతారు, ఆర్ వీ డోంట్ గెట్ ఎ ఛాన్స్ టు సే థ్యాంక్ యూ టు దెమ్. సో ఈ సినిమాకి మూడో సినిమా ఊర్లో మళ్ళీ తీస్తున్నాను. సో ఏదో ఒకటి ప్రత్యేకత ఉండాలని నేను అనుకున్నాను. అది ఎలా అచీవ్ చేద్దాం అనుకున్నానంటే, ఒక ఫారెన్ సినిమాటోగ్రఫర్తో అచీవ్ అవుతుంది అని నాకు అనిపించింది. మన పల్లెటూర్లు, మీ పల్లెటూర్లు నా కళ్ళతో, అమెరికన్ కళ్ళతో ఎలా కనిపిస్తుంది అని నేను మీకు ట్రాన్స్లేట్ చేసి చూపిద్దామని ఫస్ట్ ఈ సినిమా తీయాలి అని అనుకున్నప్పటి నుంచి నేను ఒక ఫారెన్ సినిమాటోగ్రఫర్ కావాలి అనుకున్నాను అనమాట. మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ లక్కీగా వర్కౌట్ అయ్యాడు. ఆయన LA బేస్డ్ cinematographer. But the most important thing is mana lightman, especially lightman head Ramesh Garu from Prasad Labs, Anand's ఎవరు ఎనీవే రమేష్ గారు హెడ్ లైట్మెన్, చీఫ్ లైట్మెన్ ఎంత హెల్ప్ చేశారంటే, ఎంత సపోర్ట్ చేశారంటే, ఆ అమెరికన్ సినిమాటోగ్రఫర్ విధం, వే ఆఫ్ వర్కింగ్ చాలా డిఫరెంట్ అయినా ఆయన చాలా బాగా చేశాడు. చాలా ఆయన సినిమాటోగ్రఫర్ పొగిడాడు. సో ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ దెమ్. లాస్ట్లీ కేర్ ఆఫ్ కంచరపాలెం నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా చేశాను. ఆ టైంలో నేను జనరలీ డాక్టర్ అని మీకు అందరికీ తెలుసు. ఒక చిన్న సినిమా, ఇది లైఫ్లో ఒక సినిమా తీస్తే చాలు అని నేను అనుకున్నాను. ఆ సినిమా మీరే హిట్ చేశారు ఆడియన్స్. అది అందరికన్నా ఆశ్చర్యం నాదే యాక్చువల్లీ. సో మీ ఎంకరేజ్మెంట్, ప్రజల ఎంకరేజ్మెంట్, ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ మూలాన నేను మళ్ళీ సినిమాలు తీయగలుగుతున్నాను. సో బట్ చాలా వ్యక్తులు ఆ సినిమా థియేటర్లో చూడలేదని కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కొంచెం బాధపడ్డారు. అందుకే మీ ముందు నేను వచ్చి మనమే చేసుకుంటున్నాను, ఈ సినిమా మాత్రం తప్పకుండా థియేటర్స్లో మిస్ చేయొద్దు, చాలా డిఫరెంట్గా ఉంటుంది.
ఇంగ్లీష్లో క్వర్కీ అంటారు, తెలుగులో గమ్మత్తు అంటారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను స్క్రీనింగ్స్లో చూసింది మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ తప్పకుండా హ్యాపీగా నవ్వుతో ఫన్నీ సత్తి రామకృష్ణ వేషాలతో చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ న్యాచురలీ నా స్టైల్ లాగా కొంచెం సెన్సిబిలిటీ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటే ఇంటికి వెళ్ళేటప్పుడు అది కొంచెం మీరు ఆలోచిస్తారని నాకు నమ్మకం. సో తప్పకుండా ఈ సినిమా మాత్రం July 18th థియేటర్స్లో మాత్రం మిస్ అవ్వద్దు. మీరు ఎంకరేజ్ చేసిన కేరవ్ కంచరపాలెం ప్రొడ్యూసరే ఈసారి నేను డైరెక్టర్గా మళ్ళీ రిటర్న్ అవుతున్నాను. మీ మీద నా నమ్మకం. థ్యాంక్ యూ. That was perfect. And thank you, Ravina Garu. And wish you good luck. Now, hero gariki chedam mic మనం. Manoj Chandra will speak. Yeah. No worries. Please. అందరికీ నమస్కారం. ముందు విచ్చేసిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండ్ అందరూ చెప్పినట్టుగా ముందు ప్రవీణ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆల్రెడీ చెప్పారు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఆవిడ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఎంత మంచి కాంటెంట్తో మన ముందుకు వచ్చారు అని. అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా కూడా ఆవిడ ఎక్కడ ఆ ఫస్ట్ టైమర్ అనే ఒక ఫీలింగ్ అయితే కనిపించలేదు. అండ్ ఆల్రెడీ బెనర్జీ గారు చెప్పినట్టు అండ్ రవీంద్ర విజయ్ గారు చెప్పినట్టు ఆ సెట్ని ఒక మంచి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లా ఒక ఏమంటారు వర్క్ స్పేస్ అనే ఒక ఆ ప్రెషర్ లేకుండా వీ యూస్ టు కొలాబరేట్. అండ్ షీ వాజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఐడియాస్, ఏమైనా ఉంటే కూడా డిస్కస్ చేయడం కానీ మాట్లాడడం కానీ. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక పర్సన్ వాళ్ళ స్టేజ్ మీద పిలిచి మాట్లాడడానికి మైక్ ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆవిడ గురించి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ ఆబ్వియస్లీ యాక్టర్స్ మనోజ్, ఫనీ, సత్తి, బెనర్జీ గారు అండ్ రవీంద్ర విజయ్ గారు, ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్తో మీ అందరికీ ఇంకా బాగా దగ్గర అవుతారని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్గా ఇది థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా. ఎందుకంటే ఇందాక మేడం చెప్పినట్టుగా పెట్రోస్ అనేసి మా డిఓపి, హీస్ ఫ్రమ్ యూఎస్. బట్ ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా చక్కగా అందంగా మన పల్లెటూర్లని మనకి మళ్ళీ గుర్తు చేసి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఇచ్చేలాగా ఆయన పెట్టిన ప్రతి ఫ్రేమ్ కూడా మనకు ఆ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, కిరణ్ ఎడిటింగ్, అండ్ వరుణుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మణి శర్మ గారి సాంగ్స్ అండ్ కిరణ్ ఎడిటింగ్. సో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్రాఫ్ట్స్లో చాలా బాగా ఎక్సెల్ అవ్వడం మీరు గమనిస్తారు మూవీ చూసిన తర్వాత. అండ్ డెఫినెట్గా మీ అందరూ కూడా సినిమా గురించి ఇంకా వర్డ్ స్ప్రెడ్ చేసి ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసి అందరూ ఖచ్చితంగా థియేటర్స్లో వచ్చి చూసేలాగా మీరు మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తారు, సపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you. And now, Manoj Chandra, please come to the center. Take the center. Yes. అందరికీ నమస్కారం. ఆ గడ్వాం దగ్గర దొరికింది నేనే. రేపు చూస్తారు కదా థియేటర్లో, మొత్తం చితగాడిశారు వీళ్ళందరూ నన్ను కలిపి, సెట్లోని సినిమాలోని. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి స్వాగతం, సుస్వాగతం. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాలో ఇది ఒక చోటు, కానీ ఇది మా గుండెల్లో ఒక చోటు. 18వ తారీఖున మీ గుండెల్లోకి మేము దూసుకొస్తున్నాం. మా కళని ఒక కళగా కాకుండా ఒక నిజంగా మార్పు తెత్తిన మా ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ ప్రవీణ పరుచూరి గారికి, స్పిరిట్ మీడియా తరపున మమ్మల్ని పరిచయం చేస్తున్న, నన్ను పరిచయం చేస్తున్న రానా దగ్గుబాటి గారికి నా శతకోటి ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్, మీరు పెట్టిన ప్రతి క్షణం, ప్రతి కష్టం, ప్రతి నిమిషం మీరు పడిన ప్రతి కష్టం నేను దగ్గరగా చూశాను. నేను మీకు జీవితాంతం రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒక కొత్త ఆర్టిస్ట్కి ఇంతమంది సపోర్ట్ చేసి ఒక సినిమాని థియేటర్కి తీసుకొస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. అలాగే ఐఎమ్ నథింగ్ బట్ జస్ట్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. మీరందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని సపోర్ట్ చేసి ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాకి నేను ఎప్పుడైతే పరిచయం అయ్యానో ఒకటే అనుకున్నాను, నాకు నేను ఒక ఒట్టేసుకున్నాను, ప్రవీణ పరుచూరి గారి సినిమాలో నటించాలంటే నటించకూడదు, జీవించాలి. సో అలాగే రామకృష్ణ అన్న క్యారెక్టర్కి నేను ప్రాణం పోసాను. మీరు అది
చూస్తారు, మీరు అది కనిపెడతారని నేను ఆశిస్తున్నాను. థియేటర్లోకి ప్లీజ్ నన్ను చూడడానికి రండి. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జూలై 18th అనేది మీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. అలానే కొత్తపల్లిలో ఒకప్పుడు చూసిన ఆడియన్స్ అందరికీ గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను గట్టిగా గుర్తుంటుందని గట్టిగా నమ్ముతున్నాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో ఫర్దర్ ప్లీజ్ మీరు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఓకే.